ముక్కోటి ఏకాదశి సందర్భంగా కేశవస్వామిపేటలో ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో విజయదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనంలో స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో రజనీకుమారి, చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, సభ్యులు కుర్రా ప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, మదన్ మోహన్, నెమ్మాని హరిప్రియాదేవి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానములలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం మోక్షానికి మార్గం. ఉత్తర ద్వార దర్శనం ద్వారా శివకేశవులను దర్శిస్తే సర్వ పాపాలు నశించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ రోజున వేలాదిగా భక్తులు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని, కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శిస్తున్నారు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు గరుడ వాహనం మీద భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు గరుడ వాహనం మీద ఒంగోలు నగర పురవీధుల్లో నగరోత్సవం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిగా కోరుచున్నాము. భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో అన్ని సౌకర్యాలు, తీర్థప్రసాదాలు భక్తులకు కూడా ఏర్పాటు చేసి స్వామివారి దేవస్థానం క్యాలెండర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వేలాదిగా స్వామివారిని దర్శిస్తున్నారు. కాబట్టి మరొకసారి భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో గరుడ వాహనదారి అందరికీ దర్శనమిస్తున్న సందర్భం కేవలం ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే జరుగుతుంది. ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకున్న వారికి సంవత్సరం అంతా కూడా సకల శుభాలు జరుగుతాయని చెప్పి మన ప్రగాఢ నమ్మకం. మరి ప్రకాశం జిల్లాలో అత్యంత ప్రాచీనమైన చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం కొరకు ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తండాలుగా వస్తూ ఉన్నారు. వారందరికీ తీర్థప్రసాదాలు ఉచితంగా క్యాలెండర్లు కూడా పంపిణీ చేస్తున్నాము. అందరూ గోవిందనామ స్మరణతో మరి స్వామివారిని దర్శించుకుంటూ వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. మరొకసారి అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.